హలో అండి. నమస్తే. మేము బస్సులో ఎక్కడికో వెళ్తున్నామని మీరు అనుకుంటున్నారు కదా! ఇంకెందుకండి చెప్పేస్తాను. చూపిస్తాను మేమెక్కడికెళ్ళింది. మీరు చూసేసి ఒక లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయకపోతే గనక సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చెప్పండి. నేను మా సిస్టర్ అండి విజయవాడ నుంచి వచ్చి ఆగిరిపల్లి నన్ను కలిసి అక్కడి నుంచి జంక్షన్ బస్సు ఎక్కి వెళ్ళామండి. ఆగిరిపల్లి నుంచి జంక్షన్ బస్సు ఉంటుంది మాకు 12 గంటలకి మధ్యాహ్నం. 12 గంటలకి ఆ బస్సు ఎక్కి మేము 1 గంటకి జంక్షన్‌లో దిగాము. ఇది సగ్గూరండి. చెరువు, కొండలు, పచ్చదనము. అసలు మనకి పల్లెటూరు అంటేనే ఆ లెవెలే వేరండి. వేరే లెవెలండి పచ్చదనానికి. ఇది రామాలయము, సద్గురు రామాలయము. ఇక్కడ మా వారు చేశారండి. మేము ఈ సగ్గూరులో 5 సంవత్సరాల పాటు ఉన్నాము. అందుకని ఆ ఊరంటే కూడా కొంచెం అభిమానం అండి. ద్వారకా తిరుమల అంచెలంచెలుగా చేరుకున్నాం. జంక్షన్ నుంచి ఏలూరు వచ్చి, ఏలూరు నుంచి భీమడోలు వచ్చి, భీమడోలు నుంచి ఆటో కట్టుకొని మొత్తానికి ద్వారకా తిరుమల 4 గంటలకి చేరామండి. ఇక్కడ గోపురం కనపడుతుంది. ఇదే ఎంట్రన్స్ దారి. ఇటు నుంచి మెట్లెక్కుతూ మనము లోపలికి ప్రవేశించాలి. ఇదివరకు ఇటు ద్వారం తీసే ఉండేదండి. ఇప్పుడు ఈ ద్వారం మూసేసి ఇటు పక్క గుండా వెళ్ళాలి. అటువైపు వెళ్ళి ఇక్కడ చెప్పుల స్టాండ్లో చెప్పులు పెట్టుకొని మెట్లు ఎక్కామండి. మెట్లు ఎక్కగలమండి, అంత ఇబ్బంది ఏం లేదు. మెట్లు ఎక్కే దగ్గరే స్వామివారి పాదాలు కూడా ఉంటాయి. ఆ స్వామివారి పాదాలు ఒకసారి నమస్కరించుకొని అక్కడి నుంచి మెట్లు ఎక్కుతూ కాళ్ళు కడుక్కొని ముందు స్వామివారి పాదాలు నమస్కరించుకొని ఆ తర్వాత పైకి బయలుదేరామండి మెట్లు ఎక్కుతూ. అయితే దారిలో చాలామంది మెట్టు మెట్టుకి పసుపు కుంకాలు రాస్తున్నారు. వారి వచ్చిన కష్టాన్ని స్వామివారు పోగొట్టడం కోసం వారు స్వామివారి సేవలో ఇలా మెట్టుకి పూజ చేస్తామని దండం పెట్టుకుంటారు. మనము సొంత ఇల్లు గడపలేపుతామన్నా, ఏదైనా తట్టుకోలేని బాధ ఉన్నా ఇలా స్వామివారికి మెట్ల పూజ చేస్తారండి. మెట్టు మెట్టుకి శుభ్రంగా కడిగి పసుపు కుంకుమ అలంకరించి కర్పూర బిళ్ళలు కూడా వెలిగిస్తారు. అలా పైకి వెడుతూ ఉంటే ఏదో బాగా తీరని కష్టం ఉన్నవాళ్ళు స్వామివారికి ఇలా కూడా మొక్కుకుంటారండి. ఆ మెట్లన్నీ కూడా మోకాళ్ళ మీద ఎక్కుతామని దండం పెట్టుకుంటారు. మాకు బందర్ నుంచి ఒక ఆవిడ ఏలూరులో కలిసింది. ఆవిడ చెప్పారు, ప్రతి నెల కూడా నేను మెట్టు మోకాళ్ళ మీద ఎక్కి స్వామివారి దర్శనానికి వెళ్తాను అని చెప్పారు. నిజంగా ఆ స్వామి ఆవిడ చేత అలా చేయించుకుంటున్నారని నేనైతే అనుకుంటున్నానండి. ఆవిడైతే చెయ్యలేరు, మనం కూడా ఎవ్వరం కూడా అలాంటివి చేయలేమండి. కానీ అంత పట్టుదలగా ఆమె చేస్తోంది అంటే అదంతా స్వామివారి అపారమైన కృపేనండి. ఆవిడ చక్కగా మెట్లన్నీ ఎక్కుతూ దర్శనానికి వెళ్ళారు. మేము ఈలోపు ఈ మెట్ల దారి మించి వెళ్తే ఇదివరకు ద్వారం తీసే ఉండేదండి. ఇప్పుడు ఆ చిన్న గేటు వేసేశారు. ఇటు పక్క నుంచి లోపలికి వెళ్ళాలి. అయితే ఆ మెట్ల పక్కన ఒక దారి ఉంది, అది లోపలికి ఎంట్రన్స్ ఉంటుందండి. అట్నుంచి మేము వెళ్తున్నామండి, నేను మా చెల్లెలు. అక్కడే ప్రసాదాల కౌంటర్ ఉంది. అక్కడ ముందుగానే మాకు స్వామివారి ప్రసాదము మాకు అందిందండి. సరే ప్రసాదాలు ఇస్తున్నారు కదా అని ముందు ప్రసాదం తీసేసుకున్నాము. మేము ఇంటి దగ్గర నుంచి భోజనం కూడా చేయలేదండి. టిఫిన్ కూడా తినకుండానే నేను బయలుదేరాను. ఆ ప్రసాదం తీసుకొని స్వామివారు నాకు ప్రసాదం ముందుగా ఇప్పించారనుకొని సంతోషపడి ఆ ప్రసాదము పరవాన్నం చేశారండి. నిత్యం ప్రసాదాలు పెడతారు ఇక్కడ గుళ్ళో. అన్నదాన సత్రం కూడా ఉందండి ద్వారకా తిరుమల. ఇది ఏలూరు జిల్లాలో ఉంటుంది. ఇదిగోండి ఇదే ప్రసాదాల కౌంటరు. అందరూ కూర్చొని ప్రసాదం తీసుకొని తింటున్నారు, చూసారా. అయితే ఈ స్వామివారికి ఒక ప్రత్యేకత ఉంది. మనం ఏదైనా మొక్కుకొని ఇది పెద్ద తిరుపతిలో తీరుస్తామంటే ఈ స్వామివారు అస్సలు క్షమించరండి. కానీ పెద్ద తిరుపతిలో ఏదైనా మొక్కుకొని అక్కడికి వెళ్ళలేకపోతే ఇక్కడ తీర్చుకోవచ్చు. మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇక్కడ మొక్కిన మొక్కు ఇక్కడే తీర్చుకోవాలి. కానీ పెద్ద తిరుపతిలో మొక్కుకున్న మొక్కు
ఇక్కడికి వచ్చి స్వామివారికి ద్వారకా తిరుమలలో వచ్చి మనము ఆ మొక్కు చెల్లించుకోవచ్చండి. స్వామి స్వామివారు స్వయంభూగా ఇక్కడ వెలిసారండి. ఏలూరు జిల్లాలో ద్వారకా తిరుమల అండి ఇది. బస్సులు ఏలూరు నుంచి ప్రతి 10 నిమిషాలకి ఉన్నాయండి. డైరెక్ట్ ఉన్నాయి. లేదు అంటే మనకి భీమడోలు దాకా ఉంటాయి. భీమడోలు నుంచి ఏదైనా సర్వీస్ ఆటో పట్టుకొనైనా మనం వెళ్ళొచ్చేదండి. ఇది స్వామివారి మండపం అండి ఇది. అసలు శిల్పాలు ఎంత బాగుంటాయో ఇక్కడ. దశావతారాలు కూడా ఈ బొమ్మలుగా చెక్కి పెట్టారండి. దర్శనం అయ్యింది మాకు. ఉచిత దర్శనం అండి. పెద్దగా జనం లేరు. స్వామివారిని చాలాసేపు ఎంతసేపు చూసామంటే ఎవరు కూడా మమ్మల్ని వెళ్ళండి అని అక్కడ సెక్యూరిటీ గార్డులు కూడా ఎవ్వరూ అనలేదండి. ఖాళీగా ఉంది ఆ టైము. ఇది 4 to 5:30 టైం అండి. ఈ టైంలో అసలు గుడిలో కూడా పెద్దగా రష్ లేదు. శనివారం నాడు అసలు ఆ టైంలో రష్ లేకపోవడం అనేది మాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఏదైతే మాకు దర్శనం ఇప్పించారో స్వామివారని కూడా ఒక సంతోషం అనిపించిందండి. ఎవరైనా చూడని వాళ్ళు ఈ టెంపుల్ తప్పకుండా చూడండి. బాగుంది ఈ టెంపుల్. మంచి సత్యమైన దేవుడండి. అనుకున్న పనులు అన్నీ కూడా మనకి స్వామివారు మన కోరికలు తీరుస్తారండి. మేమేం చేసామంటే ఇంకా దర్శనం అయిపోయినాక ఇంటి దగ్గర నుంచి గోధుమ రవ్వ ఉప్మా చేసుకొని వెళ్ళానండి. నేను మా చెల్లెలు ఆ మండపంలో కూర్చొని గోధుమ రవ్వ ఉప్మా 2 ఇస్తరాకులు గోధుమ రవ్వ ఉప్మా పట్టుకెళ్ళి వాటర్ బాటిల్ తీసుకొని వెళ్ళాను. కొంచెం అది తిన్నాక కాస్త తేరుకున్నానండి. దానిలో అల్లం పచ్చడి తీసుకెళ్ళి గోధుమ రవ్వ ఉప్మా నేను మా చెల్లెలు తిన్నాం. ఎందుకంటే మళ్ళీ రిటర్న్ అవ్వాలి నేను. నాకు జంక్షన్లో ఆగిరిపల్లి బస్సు 7:30కే ఉందండి. అది మిస్ అయితే కనుక నేను ఇంకా విజయవాడ రావాల్సిందే. అలాగే మిస్ అయిందండి. మాకు వచ్చేటప్పుడు డైరెక్ట్ ద్వారకా తిరుమల నుంచి ఏలూరు వరకు దొరికిందండి. ఏలూరు నుంచి ఇంకా విజయవాడ వచ్చాము. నైట్ 10 అయిపోయిందండి మేము వచ్చేసరికి. మీకు కూడా ఈ దేవాలయం విశేషాలు చెప్పాలి, మీకు ఈ వీడియో షేర్ చేయాలని నేను చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా పెట్టండి మీకు నచ్చింది లేనిది అనేది. ఇలా మరిన్ని వీడియోలు మీకు షేర్ చేసుకుంటానండి. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఆయన దయండి. నన్ను వెంకటేశ్వర స్వామి దీపారాధన నేను 7 వత్తులది దీపారాధన రాగి పాత్రల్లో చేసుకుంటున్నానని చెప్పాను కదా. నాకు వెంటనే నాకు దర్శనం అవుతోందండి. ద్వారకా తిరుమల దర్శనం. మనం అనుకుంటే ఏది జరగదండి, అది భగవంతుడిదే నిర్ణయం. దీనికి మటుకు నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ఉంటానండి. మరో వీడియోతో వస్తాను.